వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డీటెయిల్గా మీకు 15th వీక్లో ఓటింగ్ అనాలిసిస్ చెప్తానండి. ఈరోజు బుధవారం కదా, బుధ గురు శుక్రు ఈ 3 రోజులు మాత్రమే మనం ఓటింగ్ అనాలిసిస్ చెప్పడం. ఇంకా మ్యాక్సిమం సాటర్డే ఫుల్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ చేయరు. సండేనే డైరెక్ట్ ఫినాలే ఎవరు తీసుకుంటున్నారా ఏంటని చెప్పి దాని గురించి పెద్ద సెలబ్రేషన్ అయితే జరగబోతే మ్యాక్సిమం ఆ రోజు 7 PM స్టార్ట్ చేస్తారు. అప్ టు 10:30, 11 వరకు కండక్ట్ చేస్తారు. అండ్ స్పెషల్ గెస్ట్ ఎవరు వస్తున్నారో వాళ్ళు కూడా చాలా సస్పెన్స్గా క్రియేట్ చేశారనమాట. ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. దానికన్నా ముందు మనం ఈ ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్పుకునే దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి కింద కామెంట్ చేసి వాళ్ళకి ఎవరికైతే ఓట్ చేస్తున్నారో వాళ్ళ పేరుతో మెన్షన్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో కన్సిస్టెంట్గా మీరు ఇచ్చి మీ ఫ్యాన్స్తో, మీరు స్టూడెంట్ అయితే కనుక మీ క్లాస్మేట్స్తో, మీరు జాబ్ హోల్డర్స్ అయితే కనుక మీ తోటి కొలీగ్స్తో, దాని తర్వాత మీరు వర్క్స్ చేసుకున్న చోట్ల అయితే కనుక మీ తోటి పని వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో, మీ ఫ్రెండ్స్తో మీరు ఎవరైతే ఓట్ వేయాలనుకుంటున్నారో మీ తరపు నుంచి మీ సపోర్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వండి. సో ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక తనుజాకి ఎవరు ఓట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక చాలామంది 100%లో 80% వాళ్ళే ఉంటారు. అండ్ కళ్యాణ్ పడాల కూడా దగ్గర 70 to 75% ఉన్నారనమాట. సో వీళ్ళ ఇద్దరిలోనే బిగ్ కాంపిటీషన్ ఉండబోతుందని చెప్తున్నాను. వీళ్ళ ఇద్దరిలో తనుజ గారి ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఫ్యాన్స్ అయినా అవ్వండి, ఈవెన్ ఇమాన్యుయల్ ఫ్యాన్ అవ్వండి, కళ్యాణ్ పడాల ఫ్యాన్ అవ్వండి, సంజన ఫ్యాన్ అవ్వండి, డీమాన్ పవన్ ఫ్యాన్ అవ్వండి, ఎవరైనా చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఇంకా 4 డేసే ఉంది. ఈ వీడియో ఎంతమందికి మీరు రీచ్ చేయగలిగితే అంత సపోర్ట్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తే ఫ్యాన్స్ గురించే మాట్లాడుతున్నాను నేనైతే కనుక. నా గురించి మన గురించి అయితే మాట్లాడట్లేదు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కప్పు ఎవరు కొడతారో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్న వీడియో ఇదైతే కనుక. సో ఓటింగ్ అనాలిసిస్లో అయితే కనుక మెయిన్గా టాప్లో ఇప్పటివరకు అయితే కనుక కళ్యాణ్ పడాల అండ్ తనుజ ఇద్దరైతే కనుక నువ్వా నేనా అన్న సమరంలోనే జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు అంటే స్టిల్ ఈ రోజు నుంచి జరుగుతున్న ఎపిసోడ్లో ఈరోజు అయితే డిమాండ్ పవన్ మంచిగా గేమ్స్ ఆడుతున్నాను. తను ఎక్కడైతే నెగిటివ్ అని చెప్పి తను స్టాంప్ వేసుకున్నాడు ఓవర్ కాన్ఫిడెంట్గా, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక చూస్తున్న దాన్ని బట్టి తను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, అతను చాలా కాన్ఫిడెంట్ పర్ఫెక్ట్ అని చెప్పి తనను తానే మళ్ళీ ఎక్కడైతే కోల్పోయాడో అక్కడే నిరూపించుకుంటున్నాడు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో డీమాన్ ఈజ్ ద చాలా కాంపిటీషన్లో మంచి గట్టి కాంపిటీషన్ ఇచ్చే కంటెస్టెంట్ అనమాట. ఇది ఒక 2 వీక్స్ బ్యాక్ జరుగుంటే కనుక నిజంగా కళ్యాణ్ పడాల కన్నా డీమాన్ పవన్ మంచిగా అని చెప్పారు అనుకునేవాళ్ళు. బట్ ఇమాన్యుయల్ కొంచెం డ్రాబ్యాక్ అయింది. సంజన గారు కూడా ఆల్రెడీ ఓకే టాప్ 5లో ఉన్నారు, గ్రేట్. బట్ వీళ్ళలో ఎవరు డబ్బులు తీసుకుంటారు, ఎవరు కప్పు గురించే లాస్ట్ వరకు పోరాడతా అనేది ఇక్కడ కొంచెం మనకి చాలా క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అనమాట. అండ్ దీనికన్నా మెయిన్గా ఈ వీడియోలో మన మోటివ్ ఏంటంటే కనుక మీ అందరికీ తెలుసు కదా, ఓటింగ్ అనాలిసిస్. ఈ ఓటింగ్ అనాలిసిస్లో ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క రిక్వెస్ట్ అండ్ మన తెలుగు ప్రజలు, దాని తర్వాత మెయిన్ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మన తెలుగు కింగ్ కళ్యాణ్ పడాలకి అయితే కనుక సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ చేయండి. అండ్ ఇక్కడ పార్షియాలిటీ ఏం లేదండి, మన తెలుగుడికే మనం సపోర్ట్ ఇస్తే ముందు బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం, అంతకు మించి ఏం లేదు. తనుజాకు కూడా సపోర్ట్ ఇవ్వండి. ఆవిడ ఆట అయితే కనుక ఫస్ట్ నుంచి బాగానే ఆడుతున్నారు. వీళ్ళ ఇద్దరికే కాంపిటీషన్ ఉంది. బట్ నేను ఒక తెలుగువాడిలాగా ఖచ్చితంగా నాకు తనుజ ఆట నచ్చింది. నేను తనుజా కూడా ఓటు వేసాను. ఫస్ట్ లాస్ట్ వీక్ తనుజా కూడా ఓటింగ్ వేసిన, లాస్ట్ వీక్ తను ఉన్నారు కాబట్టి ఆవిడికి ఓటు వేసాను. ఇప్పుడు ఫైనల్గా మనోడిని గెలిపించుకోవాలి కాబట్టి నేనైతే కనుక నా ఓటు కళ్యాణ్ పడాలకి వేస్తాను. అలాగే మీ ఓటు ఎంతమంది కళ్యాణ్ పడాలకి వేస్తున్నారో ఇప్పుడేం లేదు, మా అల్టిమేట్గా తనుజ గారికి కూడా ఓటు వేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తనుజా కూడా వేయండి. నేను ఈ 2 రోజులు మాత్రం కళ్యాణ్ పడాలకి వేస్తాను. అండ్ మీరు ఖచ్చితంగా జెన్యూన్గా తనుజ గారి ఫ్యాన్స్ అయి ఉంటే కనుక నేను చెప్పానని వేయొద్దు మామ, ఖచ్చితంగా తనుజ గారికి వేయండి. ఎందుకంటే కనుక తనుజ గారు కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. చాలామంది లేడీ విన్నర్, ఈసారి మాత్రం లేడీ విన్ అవ్వాల్సిందని చెప్పి చాలామంది చాలా మెసేజ్లు వస్తున్నాయి. నాకు దగ్గర బోల్డ్ మెసేజ్లు వస్తున్నాయి. ఖచ్చితంగా గెలవాలన్నా తనుజ గెలవాలన్నా అని చెప్పి చాలామంది పెద్దోళ్ళు, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అందరూ పెద్దవాళ్ళు, తాతయ్యలు, ముసలి మత్తిగా అందరూ తనుజ గెలవాలండి. ఈసారి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఫస్ట్ టైం ఎప్పుడు లేడీ విన్నర్ అవ్వలేదు. ఈసారి అవ్వుతారా చెప్పలేము, అయినా అవ్వకపోవచ్చు. మన కళ్యాణ్ గారికి కొంచెం సపోర్ట్ ఇద్దాం, ఎందుకంటే కనుక ఇండియన్ కాబట్టి. సో అలా అని మనం తనుజ గారిని సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం కంటిన్యూగా ఆవిడకి వేసాను. ఎందుకంటే కనుక
కళ్యాణ్ పడాలా ఓటింగ్స్లో లేడు కాబట్టి నా ప్రతి ఓట్ అయితే కనుక నా తరపు నుంచి నా వర్కర్స్, నా స్టాఫ్ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా తనుజాకి వేయించాను అనమాట. ఈ వీక్ కూడా నేనైతే కళ్యాణ్కి వేస్తాను. నాకు తెలిసిన వాళ్ళకైతే కనుక మ్యాక్సిమం మీరు ఎవరికి వేయాలనుకో వాళ్ళకే వేయండి మామ. ఖచ్చితంగా ఒక్క పర్సన్కే సపోర్ట్ చేయండి. అలా గజిబిజిగా వెళ్ళొద్దు. దీన్ని మాత్రం అదే దాన్ని ఏదో అంటారు కదా, ఓట్లన్నీ మురిగిని అని చెప్తారని చూసారా, అలాంటిది ఏం చేయొద్దు. ఒకళ్ళే తనుజ కళ్యాణ్ వీళ్ళలో మాత్రం వేసుకుని వెళ్ళని చెప్పి నేనైతే కనుక సపోర్ట్ చేస్తూ, అండ్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఇప్పటిదాకా గేమ్లో ఆడి ఎలిమినేట్ అయితే ఎవరు వెళ్ళారో మన ఫ్లోరా గారు, దాని తర్వాత ప్రియా, వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళిద్దరు హల్చల్ చేస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఖచ్చితంగా కళ్యాణ్ పడాక ఓటేయండి అని చెప్పి. దాని తర్వాత మర్యాద మనీష్ గారు అసలు అంతే లేదు, మనిషి అసలు ఏమైపోయాడో ఏంటో కూడా తెలియదు అనమాట. అంత అసలు ఈవెన్ బిగ్ బాస్ జోడీలో కూడా తనైతే కనుక పార్టిసిపేట్ చేయట్లేదు. నేను అనుకోవడం ఏదైతే ఇమాన్యుయల్తో జరిగిందో అదైతే కనుక తను బాగా మనసులో పెట్టేసుకున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ బిగ్ బాస్ జోడీలో అందరూ కనిపించారు. రాజా మన్మథ రాజా మన మేడం గారు వచ్చారనమాట. రీతు వచ్చింది. దాని తర్వాత చైతన్య వచ్చాడు. అందరు మ్యాక్సిమం ఎవరైతే ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు బిగ్ బాస్ జోడీ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. దాని తర్వాత ఆదివాన్ విత్ స్టార్ మా పరివారం, అది కూడా మనం అయితే కనుక ముందు ఆ షోస్ గురించి నేనైతే కనుక దీంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆ ప్రోమోస్ ఏమైనా వస్తే కూడా నేనైతే కనుక మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నా తరపు నుంచి ఫైనల్గా రిక్వెస్ట్, మీరైతే కనుక తనుజ గారికి ఓటేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వేయండి. నేను ఈ 2 రోజులు మాత్రమే కళ్యాణ్కి వేస్తాను అనమాట. సో నా గురించి ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ చాలామంది నేను ఇలా కళ్యాణ్కి ఓటేస్తాను అనగానే తనుజ గారి ఫ్యాన్స్ నా దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయడం ఇలా చేస్తాను అనమాట. సో దయచేసి నేను అందరికీ చెప్పేది ఒకటే, నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నాను. నేను నా ఒపీనియన్ చెప్పాను తప్ప సో దీన్ని ఇక్కడ ఎవరిని మిస్అండర్స్టాండింగ్ చేయడానికి కాదు, అండ్ ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు. దయచేసి ఒకటి గమనించాలని చెప్పి నా యొక్క విన్నపం. అండ్ మెయిన్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయిపోవచ్చింది. తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కాకుండా అంత క్లిక్ అయ్యే షో అయితే కనుక ఏముందో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ టైం వీడియోస్ చేయడానికి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్తో పాటుగా ఏ షో బాగుంటుందో అని చెప్పి మీ సజెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో బెస్ట్ సజెషన్ మీకు ఇవ్వండి. ఇంకా మండే నుంచి అయితే కనుక మనకు మీరు ఇచ్చిన బెస్ట్ సజెషన్తో ఆ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.